ఓం నమో భగవతే శ్రీరమణాయ. కొద్ది రోజులుగా భగవాన్కు కీళ్ల నొప్పులు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. వారి కాళ్లకు తైలములు మర్దన చేస్తున్నారు. గత 10 రోజులుగా ఈ ఊరిలోనికి ఒక స్వామి వచ్చి తాను అన్ని రకాల వ్యాధులను విభూతినిచ్చి బాగు చేయగలనని చెప్పుకుంటున్నాడు. అనేక గ్రామాల నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ను చూడ్డానికి వెళ్తూ భగవాన్ దర్శనానికి ఆశ్రమానికి వచ్చేవారు. భగవాన్, ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇన్ని రకాల రోగాలుండి ఇన్ని తైలాలు రుద్దించుకునే నేను దేనికి పనికిరానులే అని మళ్ళీ తిరిగి చూడరు. కాబట్టి ఈ మర్దనాలు ఒక రకంగా మంచివే అని అన్నారు. 29/10/45 మధ్యాహ్నం. రచయిత, సంగీత విద్వాంసుడు అయిన శ్రీ దిలీప్ కుమార్ రాయ్ శ్రీ అరవిందాశ్రమం నుంచి ఇక్కడికి వచ్చారు. వారు భగవాన్తో మహాయోగంలో జ్ఞానులు పరస్పర విరుద్ధంగా ఏమీ చెప్పి ఉండలేదని మీరు అన్నారు కదా. కానీ ఒకరు భక్తికి ఒకరు జ్ఞానానికి ప్రాధాన్యతమిచ్చి అన్ని రకాల కలహాలకు దారితీసే విధంగా చేస్తున్నారే అన్నారు. భగవాన్, నిజంగా అటువంటి బోధనలలో ఏ విధమైన విరోధము లేదు. ఎందుకంటే భక్తి మార్గాన్ని అవలంబించు సాధకుడొకడు భక్తి ప్రధానమని చెప్తే ఆ భక్తి అన్న పదానికి జ్ఞాన మార్గదర్శకుడు ఏ అర్థాన్ని ఇస్తాడో అదే అర్థాన్ని తాను ఇస్తాడు. ఆ 2 స్థితులందునూ వాటి గుణముల వర్ణనలలోనూ గుణాతీత స్థితికి వెళ్ళడంలోనూ ఏమీ మార్పులు లేవు. విజ్ఞులు ఒక్కదానినే పలు రకాలుగా చెప్తారు. ఇన్ని రకాల సాధనలు, మార్గాలు అన్నీ ఒకే గమ్యాన్ని చేర్చడానికే. మొదట సాధనగా ఉంటుంది, పిదప అదే గమ్యమవుతుంది. అలా అయినప్పుడు భక్తి, జ్ఞాన, ధ్యానములు అంటూ అంతవరకు కష్టపడి చేసే ప్రయత్నమంతా గమ్యం చేరగానే అప్రయత్నంగా దానంతటా అదే సహజమైన స్థితిగా మారుతుంది. 30/10/45 మధ్యాహ్నం. దిలీప్ కుమార్ రాయ్ భగవాన్ సన్నిధిలో భగవాన్పై ఆంగ్లమున వ్రాసిన పద్యాన్ని చదివి కొన్ని పాటలు పాడారు. తర్వాత అతను భగవాన్తో, గురుబోధ అత్యవసరమని అందరూ చెబుతుంటే భగవాన్ గురువు అవసరం లేదు అని చెప్తున్నట్టున్నారేమిటి అని అన్నాడు. భగవాన్, నేనలా అనలేదు. కానీ గురువు ఎల్లప్పుడూ మానవ రూపంలోనే ఉండనక్కరలేదు. మొదట ఒక వ్యక్తి తాను అల్పుడునని, తనకంటే అధికుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడు ఒకడున్నాడని, ఆయన తన యొక్క జగత్తు యొక్క గతిని నియంత్రిస్తున్నాడని భావించి ఆ భగవంతుని భక్తితో పూజిస్తాడు. అతడు ఒక స్థితికి వచ్చి జ్ఞానప్రాప్తికి అర్హుడైనప్పుడు తాను పూజించుచుండిన ఆ భగవంతుడే గురువుగా వచ్చి అతనికి తోవ చూపుతాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు, లోనికి మునిగి అతనిని కనుక్కో అని ఆ వ్యక్తికి చెప్పడానికే ఆ గురువు వస్తాడు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ 3 ఒక్కటే. దిలీప్ కుమార్, కానీ భగవాన్ విషయంలో గురువు లేరు కదా. భగవాన్, సర్వప్రపంచము నా గురువే. ఇదివరకే చెప్పినట్టు గురువు మనుష్యాకారంలోనే ఉండనక్కరలేదు. ఆత్మ, ఈశ్వరుడు, గురువు ఒకరే. దిలీప్ కుమార్, నేను ఒకసారి నా గురుదేవులను అంటే శ్రీ అరవిందులను ఈ విషయమై అడిగాను. అందుకు వారు భగవానుల వంటి ఆధ్యాత్మిక మేరు నగధీరులకు గురువు అవసరం లేదు అన్నారు. భగవాన్, సృష్టిలోని ప్రతిదీ నా గురువే. ఏ గురువు మీకు ఆనంద రహస్యాన్ని బోధించారని ఒక రాజు అడిగితే దత్తాత్రేయులు ఏమన్నారో నీకు తెలుసు కదా. భూమి, నీరు, అగ్ని, జంతువులు, మానవులు మొదలగునవన్నీ తన గురువులే అని చెబుతూ వీటిలో కొన్ని మంచిని గ్రహించమని బోధించాయని, మరికొన్ని చెడుని త్యజించమని బోధించాయని ఆయన వివరించారు. 31/10/45 తిరుచుల్లి దేవాలయ పూజారి సెల్లా భట్టరు, దైవ శిఖామణి భట్టర్ వచ్చారు. భగవాన్ అతనిని నాకు చూపుతూ ఇలా అన్నారు. ఇతన్ని చూచినప్పుడల్లా నా ఎడమ చేతివేలి దెబ్బ, దాని మచ్చ జ్ఞాపకం వస్తాయి. ఇతని ఇల్లు మా ఇంటి నుంచి 3వది. ఇతను పుట్టకముందే నేను పసివాడినిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకువెళ్ళి వారి బిడ్డలాగా నన్ను ముద్దులాడేవారు. ఈ సంఘటన జరిగేటప్పటికి నాకు 8 ఏండ్లు, అతనికి 3 ఏళ్ళు. అవి సంక్రాంతి రోజులు. ఈ పిల్లవాడు ఒక చేత్తో కత్తిపీట పట్టుకొని ఇంకో చేత్తో పెద్ద చెరుకుగడ లాక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. వాడి కోసం చెరుకుగడ త్వరగా తరిగి ఇవ్వడంలో ప్రమాదవశాత్తు నా ఎడమ చేతి బొటనవేలు చూపుడు వేలికి మధ్య కోసుకున్నాను. వాణ్ణి గుట్టుగా ఇంటికి వెళ్ళమని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకున్నాను. ఈతని కొడుకే కర్పూర సుందరం. కొంతకాలం క్రితం దాకా ఇక్కడుండి ఇప్పుడు తిరుచుల్లి సుందర మందిరంలో పూజలు చేస్తున్నాడు. మధ్యాహ్నం. భగవాన్ భక్తుడు, కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఉన్నవాడు అయిన గ్రాంట్ డఫ్ నుంచి వచ్చిన జాబును తీసుకుని గణపతి శాస్త్రి వచ్చారు.
అందులో తాను అమెరికా ప్రభుత్వ అనుమతితో కాలిఫోర్నియాలో ఉన్నానని, అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉందని, తనకు దాదాపు 70 ఏండ్ల వయసని, ఇక మిగిలిన తన అల్పకాలాన్ని సక్రమంగా ఉపయోగించగోరుతున్నానని, భగవాన్ అనుగ్రహిస్తే విమానంలో ప్రయాణించి మరలా ఆశ్రమాన్ని దర్శించగలనని వ్రాశారు. వివేకానందుల చికాగో సభ ఉపన్యాస స్వర్ణోత్సవ సందర్భంగా రామచంద్ర కొలంబోలో ఇచ్చిన ఉపన్యాసం తమిళ మాసపత్రిక అయిన రామకృష్ణ విజయంలో ముద్రింపబడింది. దానిని భగవాన్ నా దృష్టికి తెచ్చారు. అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు వివేకానందుడు తన ఉపన్యాసాలలో ప్రపంచ ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో దక్షిణ భారతదేశము ప్రాముఖ్యతను వహిస్తుందని, అచట ఉద్భవించిన ఆత్మశక్తి 20వ శతాబ్దంలో భారతదేశం అంతటా మాత్రమే కాక ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతుందని, ఆ శక్తే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అరవిందుల రూపంగానూ భగవాన్ రూపంగానూ ఆవిర్భవించి ప్రకాశిస్తోందని రామచంద్ర ఆ వ్యాసంలో వ్రాశారు. జెకోస్లోవేకియాలో ఉన్న జీకోవ్స్కీ అతని కుటుంబం వారు ఫ్రెంచ్లో వ్రాసిన లేఖ యొక్క ఆంగ్ల అనువాదాన్ని భగవాన్ చదువుతుండినారు. అందులో, నేను నా కుటుంబంలోని వారు భగవాన్ నుండి ఇంతవరకు లభించిన ఆశీస్సులకు కృతజ్ఞులము. దైవం అనుకూలిస్తే నేను వచ్చి భగవాన్ దర్శనం చేసుకుంటాను. ఈలోగా తగు సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ఉంది. భగవాన్కు ఈ జాబు రాసిన వ్యక్తి ఎవరో గుర్తుకు రాలేదు. 1910-11లో భగవాన్ భక్తుడైన హంఫ్రీస్ భగవాన్ను గురించి వారి బోధనల గురించి వ్రాయగా, వానిని చదివిన వారిలో ఒకరు, మిమ్ముల గురించి మాకు తెలుసు, మీరు బోధించిన దాన్ని మేము ఆచరిస్తున్నాము అని యూరోప్ నుంచి వ్రాశారు. ఈ ఉత్తరం వ్రాసింది అతనేనేమో అని భగవాన్ అన్నారు. 2/11/45 ఉదయం దిలీప్ కుమార్ రాయ్ తాను భగవాన్ మీద రాసిన మరొక పద్యాన్ని వినిపించి కొన్ని పాటలు పాడారు. తర్వాత అతను భగవాన్ను అహంకార నాశనానికి ఉత్తమ మార్గం ఏది అని అడిగారు. భగవాన్, ఎవరికి ఏ మార్గము సులభమో, ఏది నచ్చుతుందో అదే వారికి ఉత్తమమైనది. అన్ని మార్గాలు అహంకారాన్ని ఆత్మలో విలీనం చేయడమే గమ్యంగా కలిగి ఉంటాయి. కాబట్టి అన్నీ సమంగా మంచివే. భక్తుడు శరణాగతి అంటాడు, విచార మార్గంను అనుసరించేవారు దానినే జ్ఞానము అంటారు. ఇద్దరూ ఎక్కడి నుంచి అహంకారం బయలుదేరిందో దానిని ఆ మూలమునకు తీసుకెళ్ళి అందులో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఏ మార్గం మొత్తమో భగవాన్కు తెలిసి ఉండవలె కదా. భగవాన్ బదులు చెప్పలేదు. ఇది భగవాన్కు సహజమే. ప్రతి భక్తుడు తనకే విధమైన సాధనా మార్గం సులభమో తానే కనుక్కోవాలని దానిని అతనికే వదిలివేస్తారు. మధ్యాహ్నం శ్రీ దిలీప్ కుమార్ రాయ్ మరలా కొన్ని పాటలు పాడారు. తుదకు అతను భగవాన్ అడిగారు, సంగీతం కూడా భక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. భగవాన్, అవునవును. శ్రీ రాయ్ సెలవు తీసుకుంటూ, సాధన లభించడానికి భక్తి మార్గం అనుసరించవచ్చునా, అది జ్ఞానమునకు దారితీస్తుందా అని అడిగారు. భగవాన్, అవునవును, భక్తి జ్ఞానమాత అంటే జ్ఞానమునకు తల్లి అన్నారు. హరే రమణ.